డిగ్రీ చదివే యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన యువకులు అంతటితోనే ఆగకుండా ఆమె వ్యక్తిగత ఫోటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. అత్యాచారం విషయాన్ని ఎవరికి చెప్పకపోవడంపై అవకాశం తీసుకున్న నిందితులు ఫోన్ చేశారు. ఆమె నగ్న చిత్రాలు తమ దగ్గర ఉన్నాయని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న బోరబండ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బోరబండ డివిజన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి బస్ స్టాప్ వద్ద పాలాభిషేకం నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, సతీమణి హబీబా సుల్తాన్, బోరబండ కాంగ్రెస్ కార్యకర్తలందరూ పాల్గొని ఈ ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి ఫిస్టా హౌస్ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడి చేశారు. అకారణంగా హోటల్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పీడుగుద్దుల వర్షం కురిపించారు. తర్వాత పార్కింగ్ వద్ద హంగామా 2 వీలర్స్ ధ్వంసం చేశారు. అడ్డుకోపోయిన సిబ్బందిపై దాడి చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు మొగోడే దొరకలేదా అంటూ బీజేపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పార్టీలో చేరని మాధవీలతకు సీటు కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కపోవడంతో ఇప్పటికే రాజేష్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడి పందాల స్థావరంలో పోలీసులు దాడి నిర్వహించారు. కుర్మల్గూడ, చాణక్యపురి వెంచర్ నిర్మానుష్య ప్రాంతాల్లో కోడి పందాలు ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిబట్ల పోలీసులు దాడి చేసి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. 15,000 రూపాయల నగదు, 4 బైకులు, 1 కారుతో పాటు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.